కస్టమర్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ద మార్కెటింగ్ అంటారు. వినియోగదారుడే మార్కెట్ సామ్రాజ్యంలో రారాజు. కానీ ఫ్రాన్స్, అమెరికాలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. F-16లు, F-35లు అమ్ముతాననేటటువంటి అమెరికా సోర్స్ కోడ్లది ఇవ్వదు. అవసరమైతే అది జామ్ చేసేయగలదనమాట. ఫ్రాన్స్ మనకి రఫేల్ కొన్నాం. ఇప్పటికే 3 స్క్వాడ్రన్లు కొన్నాం. తర్వాతన ఇప్పుడు మళ్ళీ ఒక 140 కొందాం అనుకుంటున్నాం. ఒళ్ళు బలుపెక్కి ప్రవర్తిస్తోంది ఫ్రాన్స్. దసాల్ట్ సంస్థ మీదన ఆధిపత్యం ఉన్నటువంటి ఫ్రాన్సు ఆ ఇవి ఇవ్వనంటోంది. సోర్స్ కోడ్ ఇవ్వనంటోంది. ఇవ్వకపోతే మేము కొనమని చెప్తున్నాం. ఆ మధ్యన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇక్కడికి వచ్చాడు మేక్రాన్. రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భంలో అప్పుడే ఈ ఒప్పందం మీద సంతకం అనుకుంటే ఆగిపోయింది. ఎందుకు ఆగింది అన్న తర్వాత ఈ విషయాలు బయటకు వచ్చినాయి. సోర్స్ కోడు దాని మీద ఉన్నటువంటి అథెంటిసిటీ భారతదేశానికి ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. భారత్లో తయారీకి ఒప్పుకుంటుంది కానీ అది ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు. అట్లాగే భారతదేశానికి సంబంధించినటువంటి అస్త్రాలు దాంతో లింక్ చేయడానికి కూడా ఒప్పుకోవట్లేదు అన్నటువంటి. అయితే కొనబోమని వద్దని చెప్పేసేసి మన మిలిటరీ చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజాగా 3,25,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ ఒప్పందం పక్కకి పోయేటటువంటి పరిస్థితి ఉంది. ఇండియా తేల్చి చెప్పింది ఫ్రాన్స్కి మిస్సైళ్ళు, ఎవ్రీ అప్గ్రేడ్, ఎవ్రీ సిస్టమ్ చేంజ్ అనేటటువంటిది భారతదేశానికి అనుగుణంగా ఉండాల్సిందే. అందుకు ఇష్టమైతేనే మేము కొంటాం, లేకపోతే వద్దని చెప్పేసి ఏదైతే మనకు సంబంధించినటువంటి అస్త్ర, రుద్రం లాంటి మిస్సైల్స్ని దాంట్లో పెట్టి ప్రయోగించేందుకు తగినటువంటి ఏర్పాటు చేయాలని మనం అడిగాం. కానీ దసాల్ట్ అందుకు ఒప్పుకోవట్లేదు. అలా ఒప్పుకోకపోతే మనకు అక్కర్లేదు, వాళ్ళ మిస్సైళ్ళతో మనం చేయాల్సిన అవసరం లేదన్నటువంటి విషయాన్ని చెప్పేసింది భారతదేశం. ఇప్పుడు ఇక రాబోయేటటువంటి మనకేంటంటే తేజస్ MK2, AMCA ఇట్లాంటి వాటిని స్ట్రాంగ్ చేసుకోవడం, లేదంటే కనుక Sukhoi 57లు కొనుక్కోవడం అన్నటువంటిది రాబోయే రోజుల్లో మన ముందున్నటువంటి ఆల్టర్నేటివ్.